మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. గణపురం మండలంలోని గణపసముద్రం రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలు వేసే కార్యక్రమానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి 100% రాయితీపై ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. సార్ బుట్ట బుట్టలు అందుకోండి. అదే ఆగుతలేవు. అక్క ఒకసారి పైకి చూడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను కాపాడుకుంటూ అదే విధంగా చెరువుల మీద ఆధారపడినటువంటి మత్స్య సోదరులను కూడా మరి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో చేపల పంపిణీ కార్యక్రమాన్ని మన ములుగు జిల్లా భూపాలపల్లి జిల్లాలో ఈరోజు మా సోదరుడు మెట్టు సాయి గారు వచ్చి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా వారు రావడం జరిగింది. మరి నేను ఇక్కడ మన భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యన్న గారు, మేమందరం కలెక్టర్ గారు అందరం పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించినటువంటి వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం అవినీతి అవకాశాలు లేకుండా నాణ్యమైనటువంటి చేపల పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా రాజకీయ అధికారంలో కూడా మరి ముద్రా సోదరులు అగ్రభాగాన ఉండే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నికల సందర్భంగా వారికి మరి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా టికెట్లు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ఎంపీ ఎలక్షన్లో కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆర్థికంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాణ్యమైన చేపల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. మీరు చూస్తే గతంలో మరి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు. అదే ముద్రా సోదరులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలే, అత్యంత ఘోరంగా అవమానించారు. అదే కాకుండా కులం పేరు పెట్టి కూడా వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ వ్యక్తులు తిడితే వాళ్లకు సీట్లు ఇచ్చి అందలం ఎక్కించి ఆకాశానికి ఎత్తినటువంటి పరిస్థితి. కాబట్టి ముద్రా సోదరులు అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో కానీ పేదల కండా విషయంలో కానీ పేదల అభివృద్ధి కార్యక్రమంలో కల్తీ లేకుండా ఈరోజు సుమారు 14 లక్షల చేప పిల్లలను ఈ గణపురం చెరువులో పోయడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళ గత 10 సంవత్సరాల్లో గొర్రెల కింద 700 కోట్లు అవినీతి జరిగిందని స్పష్టంగా తేటతెల్లమైంది. ఈ చెరువుల మీద పిల్లలు కూడా గత పాలకులు మాజీ ఎమ్మెల్యేలు మన మైలారం ప్రాజెక్టు కింద పిల్లలు పోసుకోవడం కూడా జరిగింది. కార్మికుల వాళ్ళ ఆగ్రహానికి కూడా గురి కావడం జరిగింది. అలాంటి అవినీతికి తావు లేకుండా నిజాయితీగా ఈ ప్రభుత్వం పరిపాలన అందిస్తుంది. మరి మత్స్య కార్మికులు అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా మరి ప్రేమ అభిమానంతో 3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి, ఒక పార్లమెంట్ టికెట్ ఇచ్చి, కార్పొరేషన్ అదేవిధంగా చైర్మన్ ఇచ్చి మత్స్య కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. నిరుపేదలైనటువంటి ముదరాజు కులస్తులందరికీ కూడా, ఇల్లు లేని వారందరికీ కూడా